ఇక తెలంగాణ విషయానికి వస్తే అటు సీఎం రేవంత్ రెడ్డి వేసవిలో మంచినీటి సరఫరాపై సమీక్ష చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం సమావేశమయ్యారు. వచ్చే వేసవి సీజన్లో హైదరాబాద్లో నీటి సరఫరా చేసే ప్రణాళికలపై చర్చించారు సీఎం. ఇక వేసవిలో మంచినీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష పూర్తవడం మనం చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం సమావేశమయ్యారు. వచ్చే వేసవి సీజన్లో హైదరాబాద్లో నీటి సరఫరా చేసే ప్రణాళికలపై ఇప్పటికే అధికారులతో ఆయన చర్చించడం జరిగింది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే ఈ సమీక్ష పూర్తయింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియాల్సింది. ఇక వేసవిలో మంచినీటి సరఫరాకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని నీటి సరఫరాపై చేసే ప్రణాళికలపై ఈ సమీక్షలో ఆయన చర్చించడం జరిగింది. ఇక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ప్రణాళిక ఏ విధంగా ఉండనుందో కూడా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి తెలుసుకోవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ సమీక్ష సమావేశం ముగిసినట్లు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే చూసుకుంటే గతంతో పోలిస్తే మంచినీటి సరఫరాకి ఏ ఏరియాలో అయినా ఎటువంటి వాతావరణంలో అయినా మంచినీటి సరఫరా ఎక్కడ ఆగకూడదని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలకి ఒక ముందడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. వేసవిలో మంచినీటి సరఫరా హైదరాబాద్లో ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూసాం. చాలా ఏరియాల్లో నీటి కొరత కూడా నెలకొంటుంది. అలాంటి సమయంలో మంచినీటి సరఫరాపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని అధికారులతో సీఎం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, ఈ సమీక్ష సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన అంటే ఎలాంటి చర్యలు కూడా జలమండలి చేపడుతుంది దానిపైన కూడా చర్చ జరిగింది. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే నీళ్లకు సంబంధించిన గతంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే మంచినీటి సరఫరాకు సంబంధించి మనకు వచ్చే కృష్ణా వాటర్ కానీ ఇప్పుడున్న వాటర్ స్టోరేజ్ కానీ ఎంత ఉందనే దానిపైన కూడా సీఎం అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు ఎవరైతే ఉన్నారో సమర్థవంతంగా అంటే లేట్ లేకుండా మంచినీటి సరఫరా చేయాలనేది కూడా ఇప్పుడు జరిగిన చర్చల్లో వాళ్ళు మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జలమండలి బోర్డులో ఉన్న అధికారులందరితో కూడా ఈ సమీక్ష జరిగింది. ఇందులో సీఎం సలహాదారు వేమునరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఏంటంటే మంచినీళ్లు హైదరాబాద్ కు సరిపడని ఉన్నాయా లేదనేది దానిపైన చర్చ జరిగింది. పూర్తిగా కృష్ణా సాగర్ అప్పటికి అంటే వేసవి కాలానికి ఎండిపోతుందా లేదనేది కూడా ఒక విషయం. అలాగే కృష్ణా వాటర్ కూడా సరిపడంత హైదరాబాద్ కి అందుతున్నాయా లేదా, ఎందుకంటే గతంలో చాలా వరకు ట్యాంకర్లు బుక్ చేసినా కూడా చేరుకున్న పరిస్థితి, ట్యాంకర్లు సరఫరా చేసినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే చాలా చోట్ల కూడా కొంతమంది ధర్నాలు కూడా మహిళలు నిర్వహించారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా వాటర్ స్టోరేజ్ కూడా ఖచ్చితంగా ఉంచాలని చెప్పి సీఎం వాళ్ళకి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ మహిళలు ఏ గల్లీలో కూడా ఎవరు కూడా ధర్నాలు చేయకూడదు. ఖచ్చితంగా మంచినీటి సరఫరా అనేది టైం టు టైం జరగాలి. ఎక్కడ కూడా అంటే పైప్ లైన్లు మళ్ళీ రిపేర్లు చేయడం కోసం మిగతా ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే కనీస జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు జనవరి మాసం మార్చి నుంచి నీటి ఎద్దడి అనేది కామన్ గా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే జలమండలి అధికారులు అయితే అలర్ట్ గా ఉండి మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా 4 నెలలు మాత్రం సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి అధికారులకు సూచనలు జారీ చేశారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే ఏ ప్రాంతంలో అయితే నీటి కొరత ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు మరి అధికారులు? అంటే హైదరాబాద్ సంబంధించి శివారు ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల అంటే పైప్ లైన్ నిర్వహణ సక్రమంగా లేపడం, అక్కడ కొంతమంది అంటే కొండల పైన కొన్ని అంటే ఎత్తు పల్లాల పైన కూడా ఇండ్లు ఉండడం, వీటన్నిటికి సంబంధించి కూడా సమీక్ష జరిగింది. ఎందుకంటే వాళ్ళందరికీ ట్యాంకర్ల ద్వారా రెగ్యులర్ గా నీటిని సప్లై చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిరుపేదలు ఉన్న స్లమ్ ఏరియాలలో కూడా నీటి సరఫరా సరిగా ఉండదు. ఈ క్రమంలో వాళ్ళకి ఖచ్చితంగా వాటర్ ట్యాంకర్లు పోయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వాటర్ ట్యాంకర్ల నీళ్లు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైన నీళ్లు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎట్లా సప్లై చేస్తున్నారనేది కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం గారు.
ఆ నీళ్లను కూడా సక్రమంగా సప్లై చేయాలనేది రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి ఆర్డర్ చేసిన విషయం. ఎందుకంటే చాలా స్లమ్ ఏరియాలలో కూడా ఎక్కువ మంది మహిళలు ధర్నాలు చేస్తుంటారు, వాళ్ళు మామూలుగా కొట్టుకుంటారు. అంటే అలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో తలెత్తకూడదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాం సార్. ఎందుకంటే జలమండలి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ లో ఉండాలని చెప్పారు. ఇందులో ఉన్నతాధికారులు కూడా ఎక్కడెక్కడైతే నీటి ఎద్దడి కానీ నీళ్లు కనీస సరఫరా లేని ప్రాంతాలు ఏవైతే అవన్నీ కూడా రేవంత్ రెడ్డికి చెప్పారు. అలాగే వాటి ఏరియాలో కూడా నీటి సరఫరా మాత్రం ఖచ్చితంగా ఉండాలనేది రేవంత్ రెడ్డి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.